అందుకని ఇప్పుడు అంటున్నాడు అధిరోహార్య పాదాభ్యాం పాదుకే హిమభూషితే. ఇదిగో అన్నయ్య బంగారు పాదుకలు పెట్టాను, ఒక్కసారి నువ్వు ఆ పాదుకల మీద ఎక్కి దిగిపో. నువ్వెక్కి దిగిపోయిన పాదుకలు నాకు తల మీద పెట్టుకోవలసినవి. తల అత్యంత పూజనీయం, పాదములు అత్యంత అశుభ్రతతో ఉంటాయి, అశుచితో ఉంటాయి. అందుకే కదండి ఎక్కడికైనా పెడితే కాళ్ళు కడుక్కుంటాం. ఇది తల ఒక ఎక్స్ట్రీమ్, ఒక పైకి ఉంటుంది, పాదములు అతి కిందకు ఉంటాయి. పెద్దలైన వారు కనపడినప్పుడు ఇక్కడ ఉన్న తల వారి పాదములకి తగిలేటట్టుగా నమస్కారం చేస్తారు. ఎందుకని? ఈ తలకి అభ్యున్నతి ఆ పాదముల యందు ఉంది, ఆయన తపశ్శక్తిలో ఉంది. ఆ తపశ్శక్తితో కూడినటువంటి పాదములకు ఈ తల తాటిస్తే వికారమైన ఆలోచనలు విరిగిపోతాయి. పాలకి ఉప్పురాయి తగిలితే విరిగినట్టు విరుగుతాయి. విరిగి మంచి ఆలోచనలు కలిగి సక్రమంగా ప్రవర్తిస్తాడు. అందుకని తలని పాదములకు తాటిస్తారు. కాబట్టి నీ పాదములే ఎప్పుడూ మాకు కావాలి, వాటికి తల తాటించి నేను పాలించాలి నీదైన రాజ్యాన్ని నమస్కారం చేసి. నీ పాదములు వేరుగా రావు ఇప్పుడు, ఎందుకని నీ పాదములు అరణ్యంలో తిరుగుతున్నాయి. నీ పాదములకు నీ పాదుకలకు అభేదం. కాబట్టి నీ పాదములకు బదులు పాదుకలు తీసుకెడతాను, ఎక్కి దిగిపో. నీ పాదములే నాకు రక్ష. నీ గురుపాదుకలు ఎలాగో అలా నీవు కూర్చున్నావంటే, రాముడు కూర్చున్నాడు అంటే ఏం చెప్పినా ఎలా చెప్తారు? రామ ఏం చేస్తున్నారు అనరుగా, ఆయన పాదాలకు నమస్కారం చేసి పూజనీయుడని మాట్లాడతారు. ఈ పాదుకలు సింహాసనంలో పెడతాను రామా, మీరున్నట్టే సింహాసనంలో ఉంటాయి, నేను పక్కన కింద కూర్చుంటాను. ఏం చేసినా ఏం చేస్తాను ఈ పాదుకలకి చెప్తాను. రామ ఇలా అంటున్నారు, ఇలా చేస్తానైతేనో అంటాను. నాకప్పటికి చెయ్యి అని అనిపిస్తే మీరు నన్ను చెయ్యమని చెప్పినట్టు చెయ్యమని చెప్తాను. వద్దు అనిపిస్తే రాముడు చెయ్యొద్దన్నాడు కాబట్టి చెయ్యొద్దని చెప్తాను. నా బుద్ధితో నేనేమీ చేయను, మీకు మీ పాదుకలకి చెప్తాను. మీ పాదుకలకి చెప్పడం మీకు చెప్పడమే. అలా చేస్తాను. రామ ఒకసారి ఎక్కి దిగండి అన్నాడు. ఎవరు తెచ్చారు ఈ పాదుకలు? వశిష్ఠుడు తెచ్చాడు, కులగురువు తీసుకొచ్చారు. ఇప్పుడు రాముడు ఆ పాదుకల మీద పాదాలు పెట్టి కిందకి దిగిపోయాడు. ఎక్కి దిగిపోతే భరతుడు ప్రతిజ్ఞ చేశాడు అక్కడే. సపాదుకే సంప్రణమ్య రామం వచనమబ్రవీత్ 14 వర్షాణి జటాచీరధరోహ్యహం ఫలమూలాశనో వీర భవేయం రఘునందన తవాగమనకాంక్షాన్ వసన్ వై నగరాద్బహి తవ పాదుకయోర్ యస్య రాజ్యతంత్రం పరంతప 14 సంపూర్ణే వర్షేహని రఘుత్తమ న ద్రక్ష్యామి యది త్వాం తు ప్రవేక్ష్యామి హుతాశనం. 14 సంవత్సరముల పాటు నేను అయోధ్యలో రాజ్యం చెయ్యను. అయోధ్యలో ఉంటే సింహాసనం ఉంది, ఇప్పుడు సింహాసనం ఖాళీగా ఉండిపోతుంది. నేను అక్కడ కూర్చుంటే రాముడు లేడు అన్న భావనే వస్తుంది. అందుకని నేనేం చేస్తాను, నేను అక్కడ ఉండను. నేను వసన్వై నగరాద్బహి, నగరమునకు బయట ఉంటాను. అయోధ్యకి బయట నందిగ్రామంలో ఉంటాను. అక్కడ ఒక సింహాసనాన్ని పెడతాను, అందులో ఈ పాదుకలు పెడతాను. నాది అని నేను పాలించాను. భరతుడికి రాజ్యం ఇచ్చేశాను, భరతుడు రాజ్యం చేస్తున్నాడని నువ్వు అనకూడదు. నీ రాజ్యాన్ని నువ్వు వచ్చే వరకు నేను చూస్తుంటానంతే. నీదైన దాన్ని నాదిగా చూస్తూ ఉంటాను. నువ్వు రాగానే ఇది నీకు ఇచ్చేస్తాను. ఎన్నేళ్లు చూస్తాను? 14 ఏళ్లు చూస్తాను. 14 సంవత్సరములు పూర్తయిన మరునాటి సూర్యోదయానికి నువ్వు కనపడకపోతే అగ్నిహోత్రంలో దూకేస్తాను. కాబట్టి అన్నయ్య ఇది మనిద్దరి మధ్య ఒడంబడిక అని అవి తీసుకెళ్లి మొట్టమొదట ఏనుగు యొక్క కుంభస్థలం మీద పెట్టాడు. అంటే మహారాజు పట్టాభిషేకం అవగానే ఏనుగు మీద కూర్చోవాలి కాబట్టి ఏనుగు మీద పెట్టాడు. తర్వాత తీసి రథంలో తాను కూర్చున్నా, రథంలో పెట్టలేదు ఆ పాదుకల్ని, తల మీద పెట్టుకుని రథంలో కూర్చున్నాడు. తత శిరచకృత్వాతు పాదుకే భరతస్తథా ఆరురోహ రథం మృష్ట శత్రుఘ్నేన సమన్విత. శత్రుఘ్నుడితో కలిసి శత్రుఘ్నుడిని పక్కన కూర్చోబెట్టుకుని పాదుకల్ని తల మీద పెట్టుకుని రథంలో కూర్చున్నాడు. ఎందుకని? ప్రభువుతో సమానంగా తను కూర్చోకూడదు. రథంలో కూర్చున్నప్పుడు ఎక్కడ పెట్టినా ప్రభువుతో సమానం అవుతుంది. అందుకని రథంలో పక్కన పెట్టుకోలేదు పాదుకల్ని, రథంలో కూర్చుని తల మీద పెట్టుకున్నాడు. అంటే ఆయన ఉన్నతంగా కూర్చున్నారు, నేను ఆయన కింద కూర్చున్నాను కింకరుణ్ణి. ఇప్పుడు ఆ పాదుకలు పట్టుకుని ఇంటికి వెళ్ళాడు. వశిష్ఠో వామదేవశ్చ జాబాలిశ్చ దృఢవ్రత అగ్రత ప్రయుః సర్వే మంత్రిణో మంత్రపూజితా.
ఇటువంటి ఋషులందరినీ పిలిపించాడు. నేను ఇంకా ఈ అయోధ్యానగరంలో ఉండలేను, బయట ఉన్నటువంటి నంది గ్రామంలో నేను రాజ్యం చేస్తాను, నా తమ్ముడితో కలిసి అక్కడికి వెళ్ళిపోతాను. నేను కూడా జటలు కట్టుకుని సింహాసనం మీద ఈ పాదుకలు పెడతాను, వీటికి తెల్లటి గొడుగుని అలంకారం చేస్తాను. తెల్ల గొడుగు కింద ఈ పాదుకలు ఉంటాయి. అంటే రాముడు సింహాసనం మీద తెల్ల గొడుగు కింద రాజారాముడై కూర్చున్నాడని గుర్తు. నేను రామపాదములకే నమస్కరిస్తున్నానని పాదుకలకు నమస్కరిస్తాను. దీనికే చామరం వేస్తాను, దీనికే ఛత్రం పడతాను. ప్రతి విషయాన్ని పాదుకలకే చెప్తాను, ప్రతి విషయాన్ని పాదుకలకే చెప్పి రాజ్యం చేస్తాను. ఇప్పుడు మీరు బాగా అర్థం చేసుకోండి. పాదుకా పట్టాభిషేకం అన్న మాటలో ఉన్న గొప్పతనం మీకు అర్థమైతే మీకు కాదు, మీ వంశమునకు ఆచంద్ర తారార్కము శ్రీరామ రక్ష. మనం ఒక మాట అంటుంటాం, శ్రీరామ రక్ష, 100 ఏళ్ళు ఆయుష్ అంటుంటాం. శ్రీరామ రక్ష అన్న మాట ఎక్కడి నుంచి వస్తుందో తెలుసా అండి? మీరు బయలుదేరండి అయ్యా. పాదుకా పట్టాభిషేకంలోనే ఉంది ఆ మాట. అది ఎలా వస్తుందో మీకు చెప్తాను, బాగా పట్టుకోండి. అప్పుడు మీరు పాదుకలు తల మీద పెట్టుకుంటే మీకు అనుగ్రహం కలుగుతుంది. ఇప్పుడు పరిపాలిస్తున్నవేవి? పాదుకలు. ఆ పాదుకలు ఎవరివి? రాముడివి. రాముడు రాజ్యం చేస్తున్నాడు. రాముడు తిన్నగా శాసనం చేస్తున్నాడా? రాముడు కూర్చుని అధికార పత్రాల మీద సంతకాలు పెడుతున్నాడా? రాముడు మాట్లాడుతున్నాడా? ఇది చాలా కీలకమైన ఘట్టం. మీరు నేను చెప్పే దాని మీద శ్రద్ధ పెట్టండి. రాముడు మాట్లాడుతున్నాడా? రాముడు మాట్లాడు. రాముడు శాసనాల మీద సంతకాలు పెడతాడా? పెట్టడు. రాముడు తీర్పు చెప్తాడా? చెప్పడు. మరి ఎవరు చేస్తారు ఈ పనులన్నీ? భరతుడు చేస్తాడు. కానీ భరతుడు ఎలా చేస్తాడు? నాది రాజ్యం అని చేయడు. ఎవరిది రాజ్యం అని చేస్తాడు? రాముడిది రాజ్యం అని చేస్తాడు. రాముడిది రాజ్యం అయితే మరి రాముడేడి సింహాసనంలో? రామపాదుకలే రాముడు. కాబట్టి రామపాదుకలు అక్కడ పెట్టి రామపాదుకలకి చెప్తాడన్నీ. రామ ఇదిగో ఇలా చేస్తున్నాను, రామ ఇవాళ ఇలా శాసనం చేస్తున్నాను, రామ ఇవాళ ఇలా ఆజ్ఞ ఇస్తున్నాను అని అన్నిటినీ కూడా రామచంద్రమూర్తికే చెప్తున్నానన్న భావనతో ఆ సింహాసనంలో పాదుకలు పెట్టి రాముడికి చెప్తున్నానని చెప్తాడు. ఇప్పుడు రాజ్యము రాముని యందు న్యాసమైనది అంటారు. న్యాసమైనది అంటే తనదేగా అందరికీ కనపడుతున్న దాన్ని తనదిగా వాడుకోడు. రాముడిది అంటాడు. మరి నువ్వెందుకు పరిపాలిస్తున్నావు? రాముడు నన్ను పరిపాలించమన్నాడు కాబట్టి పరిపాలిస్తున్నాను. ఇది ఎక్కడుండాలో తెలుసా అండి? పాదుకా పట్టాభిషేకం ప్రతి వ్యక్తి యొక్క హృదయంలో ఉండాలి. ఇప్పుడు నేనున్నాను అనుకోండి, నేను రామాయణం ఉపన్యాసం చెప్తున్నాను. ఇప్పుడు ఏదో 42 రోజులు ఈ ఉపన్యాసాలు చెప్పి నేను వెళ్ళిపోతాను ఈ ఊరు నుంచి. నేను ఈ ఊరు నుంచి వెళ్ళిపోయేటప్పుడు ఎవరో వేదిక మీద ఆఖరి రోజు వచ్చి కోటేశ్వరారు 42 రోజులు సంపూర్ణ రామాయణ ప్రవచనాలు చేశారు అన్నారు అనుకోండి. చేశానా లేదా? చేశాను. 42 రోజులు సంపూర్ణ రామాయణ ప్రవచనం చేశాను. అవును, నేనే చేశాను అని అనుకోకూడదు. నేను లోపల ఏమనుకోవాలో తెలుసా? ఈశ్వరా, నా లోపల వాయువు నువ్వై, నా నాలుక మీద సరస్వతివి నువ్వై, నా కంటి చేత శ్లోకాన్ని చూడగలిగిన శక్తి నీవై, నా నాభి నుంచి లాగినటువంటి ఊపిరిని వాక్కుగా మార్చి ఈ 500 సర్గలలో నిక్షిప్తమైనటువంటి రామాయణ కథని 2.5 గంటలు మాట్లాడినా నా డొక్కలు నెప్పెట్టకుండా నన్ను కాపాడి నా చేత పలికించి కోటేశ్వరరావు గారు రామాయణం చెప్పారన్న కీర్తిని నాకు కట్టబెట్టి నాలో నుండి పలికిన రామా నువ్వు రామాయణం పలికిన వాడివి అని నేను అనాలి. ఇలా నేనంటే పలికెడిది భాగవతమట పలికించు విభుండు రామభద్రుండట నే పలికిన భవహరమగునట పలికెద వేరొండు గాథ పలుకగనేలా. నేను రామాయణం చెప్పాననకూడదు. రామాయణం నా చేత నా స్వామి చెప్పించి నన్ను ధన్యుణ్ణి చేశాడు. అలా అనకండి అలా అనకండి అనకూడదు, అలా అన్నివ్వాలి. వాళ్ళు అంటారు 42 రోజులు కోటేశ్వరారు రామాయణం చెప్పారంటారు. ఓ నవ్వు నవ్వాలి. రేపు ఉదయం సంధ్యావందనం చేసుకునేటప్పుడు రామా నిన్నటి రోజు నాతో పట్టాభిషేకం చెప్పించారు స్వామి, ఇవాళ అనసూయా ఘట్టం కూడా చెప్పించి నన్ను ధన్యుణ్ణి చేయండి స్వామి అని అడగాలి. అంతేగాని నిన్న ఎంత బాగా చెప్పానో చూసావా నీ కథ అనకూడదు. ఇది న్యాసం అంటారు. న్యాసం అంటే నిక్షేపించుట, బుద్ధిని నిక్షేపించాలి. నాది అనకూడదు, వాడిది అనాలి. వాడిదైనది నా చేత చెప్పబడుతోంది, వాడిదైనది నా చేత అనుభవింపబడుతోంది, వాడిదైనది నా చేత పరిపాలింపబడుతోంది. ఓ 1000 రూపాయలు ఇచ్చాననుకోండి, నేను ఇచ్చాను అనకూడదు. పైకి నేను ఇచ్చాను అనాలి. కోటేశ్వరారు 1000 రూపాయలు ఇచ్చారట అనాలి.
లోపల ఈశ్వరుడు నాకు 1000 రూపాయలు ఇచ్చి నా చేత 1000 రూపాయలు ఆయనకి ఇప్పించి ఆయనకి ఇచ్చాడన్న పుణ్యాన్ని నాకు కల్పించాడు. ఈశ్వరుడు ఇప్పించాడు, నేను ఇవ్వడం ఏమిటండి అనుకోవాలి. అన్నీ న్యాసం చేస్తారు. ఎదురుగుండా కనపడుతున్నాడా? రాముడు వచ్చి కూర్చుని రామాయణం చెప్తూ కనపడ్డా? కనపడ్డావు. లోపల ఉన్నాడు, న్యాసము చేయబడి పాదుకగా ఆయన కాలి చెప్పుగా నేనున్నాను. కాలి చెప్పుగా నేనుండడం నా బుద్ధిని న్యాసం చేస్తే ఆ చెప్పుకి చెప్పగలిగినటువంటి అదృష్టం నాకు పడుతుంది. ఇది పాదుకా పట్టాభిషేకం అంటే. తాను పరిపాలిస్తున్నా తనది కాదని పరిపాలిస్తాడు. మీరు ఏది చేసినా అలాగే చెయ్యాలి. ఇంట్లో మీరు ఇల్లు కట్టుకున్నారు, ఈశ్వరుడు ఇచ్చాడండి అనాలి. ఇంట్లో ఓ పరవన్నం తిన్నారు, ఈశ్వరుడు ఇవాళ పరవన్నం తినే భాగ్యం ఇచ్చాడండి అనుకోవాలి. పైకి అనక్కర్లేదు, అలా అందరితో ఇప్పించాడు అనుకుంటారు. లోపల అనుకుంటూ ఉండాలి. ఏది చేసినా బాగా నిద్ర పట్టింది, ఈశ్వరుడు ఎంత గొప్ప నిద్ర పట్టించాడా ఆ రాత్రి అనుకోవాలి. లేచారు, ఈశ్వరుడు ఇవాళ ఓపికిచ్చి హాయిగా సకాలంలో కూర్చుని సంధ్యావందనం చేసుకునే భాగ్యం ఇచ్చాడు కదా, ఇవాళ నేను ప్రాయశ్చిత్తంతో కాకుండా వేళపట్టున అర్ఘ్యత్రయ ప్రదానం చేశాను, 4 మాటలు అర్ఘ్యాన్ని ఇవ్వవలసిన అవసరం లేకుండా చేశాను అనుకోగలగాలి. ఏది చేస్తున్నా బుద్ధిని ఆయన యందు న్యాసం చెయ్యాలి. ఈ న్యాసం చెయ్యడానికి ఏమని పిలుస్తారంటే శ్రీరామ పాదుకా పట్టాభిషేకము అని పిలుస్తారు. యథార్థంగా పట్టాభిషేకం చేస్తే బుద్ధితో పనే ఉందండి. ఎదురుగుండా రాముణ్ణి కూర్చోబెట్టి నీళ్లు పోస్తారు, నదీ జలాలు. ఆఖరి రోజున సంపూర్ణ రామాయణ ప్రవచనం పూర్తయిపోయిన తర్వాత పట్టాభిషేకం జరుగుతుంది. అప్పుడు జరిగేటప్పుడు నదీ జలాలతో రాముడికి నిజంగా అభిషేకం జరుగుతుంది. ఇప్పుడు రాముడు ఉండడు, రామపాదుకలు ఉంటాయి. రాముడు ఉండడా? రాముడే రామపాదుకలుగా ఉన్నాడా? రాముడే రామపాదుకలుగా ఉన్నాడు. అవన్నీ పాదుకలవి. పాదుకలవి నీవని నువ్వు అనుకుంటున్నావు, నావి కాదు, ఇవన్నీ నీవే తండ్రి. నీ చెప్పు నా తల మీదకి వస్తే నా బుద్ధిలో మార్పు వస్తుంది, నాదన్న అహంకారం విరిగిపోతుంది, నీదన్న భావన బయలుదేరుతుంది. ఈ భావన బయలుదేరగానే నేను పుణ్యాత్ముడనవుతాను, నా బుద్ధిలో పరిశుద్ధి కలుగుతుంది. ఇది కోరడం పాదుకా పట్టాభిషేకం. అందుకే అష్టాదశ పురాణాలలో ఏ కావ్యంలో రామభరతులలాగా ఇంత ప్రేమతో పాదుకా పట్టాభిషేకం చేసి 14 సంవత్సరములు రాజ్య పరిపాలన చేసిన, నాదన్న భావన లేకుండా రాజ్యాన్ని పరిపాలించి రాజర్షి అయి తరించిన మహాపురుషుడు భరతుడు. అందుకే శ్రీరామాయణంలో అత్యద్భుతమైన ఘట్టం శ్రీరామ పాదుకా పట్టాభిషేకం. ఆ పాదుకా పట్టాభిషేకమే ఇప్పుడు జరగబోతోంది. ఇప్పుడు ఆ పాదుకల్ని తల మీద పెట్టుకుని మేళతాళాలతో తీసుకొస్తారు. నదీ జలాలను ఆవాహన చేసినటువంటి నదీ జలాలతో నిండినటువంటి పూర్ణ కుంభాన్ని బ్రహ్మస్థానంలో ఉండేటటువంటి వ్యక్తి ఆ కుంభాన్ని పట్టుకుని వస్తారు. ఆ వెనక్కాతల బ్రాహ్మణులు స్వస్తి చెప్తూ వస్తారు, ఎందుకంటే ప్రభువు పట్టాభిషేకానికి వస్తున్నట్టు. ఆ వెనక తల మీద పెట్టుకుని యజమానులు, యజమాని అన్న మాట మీరు జాగ్రత్తగా అర్థం చేసుకోవాలి, యజ్ఞము చేసే స్వభావం ఉన్నవాడైతే యజమాని అని పిలుస్తారు. ఆయన తల మీద పెట్టుకుని ఆ పాదుకల్ని తీసుకుని వస్తారు. తీసుకుని దేవాలయానికి ప్రదక్షిణ పురస్సరంగా వస్తారు. వచ్చి ఈ సింహాసనంలో ఆ పాదుకల్ని చక్కగా పెడతారు. పెట్టిన తరువాత రామచంద్రమూర్తికే పూజ జరిగితే ఎలా ఉంటుందో ఆ పాదుకలకి పూజ పెట్టేసేయండి. కానీ అది రామచంద్రమూర్తికే పూజ. రామచంద్రమూర్తికే పూజ జరిగిందనుకోండి, ఆయన పాదాలు మీ తల మీద పెట్టుకోవాలంటే చాలా కష్టం. ఎందుకంటే మీరు వెళ్ళి ఆయన పాదాలు ఎత్తితే ఆయన పాదాల కింద మీ తల దూర్చాలి. పాదుకా పట్టాభిషేకంలో ఉండేటటువంటి అదృష్టం ఏమిటో తెలుసా అండి? పాదుకలను తీసుకొచ్చి అక్కడ పెట్టి ఇప్పుడు పూజ చేస్తారు. పూజ చేస్తే మీరు హాయిగా సంతోషంగా ఇవాళ సభకి వచ్చినటువంటి ప్రతి ఒక్కరి తల మీద కూడా ఆ పాదుకలను పెట్టి పంపిస్తారు. దానివల్ల ఏమవుతుందంటే కొన్ని కోట్ల జన్మల నుంచి నేనన్న అహంకారంతో మనం ప్రవర్తించడం వల్ల కలిగినటువంటి పాపము ఏదుందో ఆ పాపము విరిగిపోయి రామచంద్రమూర్తి యొక్క పరిపూర్ణమైన అనుగ్రహాన్ని పొందుతాం. ఇప్పుడు తెల్లగొడుగు కింద రామపాదుకలు కూర్చుంటున్నాయంటే రామచంద్రమూర్తియే రాజై కూర్చుంటున్నారు అని గుర్తు. కాబట్టి భరతుడు ఈ మాట చెప్పి భరత శాసనం సర్వం పాదుకాభ్యాం న్యవేదయత్. అన్ని శాసనములు భరతుడే చేశాడు 14 ఏళ్ళు. ఎలా చేశాడు? పాదుకాభ్యాం న్యవేదయత్, పాదుకలకి ఆ విషయాల్ని చెప్తూ చేశాడు. కాబట్టి సమాలవ్యజనం ఛత్రం ధారయామాస సస్వయం భరత శాసనం సర్వం. ఆయనే ఛత్రం పట్టాడు, గొడుగు పట్టాడు, తెల్ల గొడుగు. ఆయనే చామరం వేశాడు,
ఇప్పుడు మీరు చూద్దురు కానీ ఎంత శోభస్కరంగా వస్తాయో ఆ పాదుకలు వచ్చేటప్పుడు మీరు దర్శనం చేయండి. ఒకరు తల మీద పెట్టుకుంటారు, వేరొకరు తెల్లటి గొడుగు పడతారు ఆ పాదుకలకి, వేరొకరు చామరం వేస్తారు. చామరం వేస్తూ ఆ పాదుకల్ని తీసుకొస్తారు. ఆ పాదుకల్ని తీసుకొచ్చి సింహాసనంలో కూర్చోపెడతారు. కూర్చోపెట్టి వాటిని ఆవాహన, అభిషేకం లఘువుగా ఆ నదీ జలాల్ని ప్రోక్షించి చేస్తారు. చేసిన తరువాత నామములు చెప్తూ ఆ పాదుకలకి పూజ జరుగుతుంది. పూజ జరిగినంతసేపు కేవలం చూస్తూ కూర్చోవడం కాదు, మనందరం కూడా పరమ సంతోషంతో ఇన్ని కోట్ల జన్మల తర్వాత శ్రీరామ పాదుకా పట్టాభిషేకం చూసి ఆ పాదుకలు తల మీద పెట్టుకునేటటువంటి భాగ్యం మనకి కలిగిందో, కాబట్టి మనందరం కూడా శ్రీరామాయ నమః అంటాం. రేపటి రోజున సతీ అనసూయ సీతమ్మ కలుసుకుంటారు. అనసూయమ్మ అంటే ఏమిటో రేపు మీరు విందురు గాని, అనసూయమ్మగా ఆవాహన చేసి రేపు కూడా సీతారామ కళ్యాణాన్ని మళ్ళీ చెప్తుంది సీతమ్మ. అక్కడ కొత్త రహస్యాలు చెప్తుంది. చెప్పిన తరువాత ఇక్కడ ఒక సువాసిని, తల ముగ్గుబుట్టలా ఉన్న ఒక సువాసిని సతీ అనసూయగా తీసుకొచ్చి కూర్చోపెట్టి పూజ చేస్తారు. ఇప్పుడు మనందరం కూడా చక్కగా రామనామం చెప్తుందాం, ఆ పాదుకలు వస్తాయి. మీకు నోటికొచ్చిందే కాబట్టి చెప్తూ కన్నులు మాత్రం ఆ వస్తున్నటువంటి పాదుకల వైభవాన్ని చూడండి. చూస్తుంటే ఆ పాదుకలు పట్టుకొని వస్తారు. మనందరం రామనామం చెప్దాం. ఇక ఇవాల్టికి నా ఉపన్యాసాన్ని పూర్తి చేసేసినట్టే. మంగళం మహత్. సర్వం శ్రీ ఉమామహేశ్వర పరబ్రహ్మార్పణమస్తు. స్వస్తి. శ్రీరామనామము రామనామము రమ్యమైనది రామనామము, దారి నుంచిగ నడచు వారికి తోడు నీడే రామనామము. అమ్మ గుర్తుపెట్టుకోండి, ఎవరు లేచి నిలబడి ఉండకూడదు. ఈశ్వరుడు వచ్చేటప్పుడు కూర్చుని ఉండాలి. ఆ పాదుకలు ఇక్కడికి వచ్చిన తర్వాత అందరూ ఒక్కసారి లేచి నిలబడండి. ఆ తర్వాత సింహాసనంలో పెట్టాక ప్రభువు కూర్చుని ఉండగా ఎవ్వరు సభలో నిలబడి ఉంటే మహాపాపం సంక్రమిస్తుంది. ప్రభువు ముందు నిలబడి ఉండకూడదు, కూర్చోవాలి ఆసనాల్లో. కాబట్టి ఆయన పాదుకలు అందులో పెట్టగానే ఎక్కడి వాళ్ళక్కడ కూర్చోండి. చోటు లేకపోతే నేల మీదైనా కూర్చోండి తప్ప నిలబడి ఉండకండి. అందుకని పాదుకా పట్టాభిషేకం సమయంలో లేనిపోని ఇబ్బందులు కొని తెచ్చుకోవద్దు. ఎక్కడి వాళ్ళు అక్కడే కూర్చోండి. పాదుకలు వస్తున్నప్పుడు లేచి నేను నిలబడతాను, మీరు నిలబడదురు కానీ. పసితనంబున అభ్యసించిన పట్టుబడు శ్రీరామనామము, పంచభూతాతీతమగు పరమాత్మతత్వము రామనామము. రామనామము రామనామము రమ్యమైనది రామనామము.
శ్రీగురుభ్యో నమః. హరి ఓం. గణానాం త్వా గణపతిగుం హవామహే కవిం కవీనాముపమశ్రవస్తమం. జ్యేష్ఠరాజం బ్రహ్మణాం బ్రహ్మణస్పత ఆనశృణ్వన్నోతిభిశ్చేదనం. ప్రణో దేవీ సరస్వతి వాజేభిర్వాజినీవతి. ధీనామవిత్రజవత్. శ్రీమహాగణాధిపతయే నమః. శ్రీగురుభ్యో నమః. హరి ఓం. మమాగ్నే వర్చో విహవేష్పస్తు వయంతేంధానాస్తనువం పుటేమ. మక్యన్నమంతాం ప్రతిరశ్చరస్రస్పదాధ్యక్షేణ పృతనా జడేమ. మమ దేవా విహవే సంతు సర్వ ఇంద్రావంతో మరుతో విష్ణురగ్ని. మమాంతరిక్షమురుగోపమస్తు మఖ్యం వాతః పవతాం కామే. అస్మిన్ మది దేవా ద్రవిణమాజరంతాం మయ్యాతేరస్తు మది దేవహూతిః. దైవ్యా హోతారావనిడంత పూర్వేరిష్టాస్యామ తనువా సువీరాః. మహ్యం జడంతు మమ జాని హవ్యాకోతః సత్యామనసో మే అస్తు. येनो मानिकां कतमच्चनाहं विश्वे देवातो अधिवोचतामे. देवी षडुर्वेरुर्णः कृणोत विश्वे देवात इह वीरजध्वम्. माहास्महे प्रजधाम तनोभिर्मारथामद्भिषते सोमराजन्. अग्निर्मन्यं प्रतिनदन् पुरस्ताददब्धो गोपाः परिपाहि नस्तम्. प्रत्यञ्चोऽयन्त निगतः पुनस्ते मयितां चित्तं प्रबुधा विनेतत्. धाता धातॄणां भुवनस्य दस्पतिर्देवगुं सवितारमभिमातताहम्. इमं यज्ञमश्विनो भा बृहस्पतिर्देवाः पान्तु यजमानन्यर्थात्. उरुव्यचानो महितः शर्म जगोतदस्मिन् हवे पुरुहोतः पुरुक्षु. सनः प्रजाजैर्हर्यश्वमृढजेन्द्रमानो रेरितो मापरादा. येन सपत्ना अपते भवन्तीन्द्राज्ञभ्यामवबाधामहेतान्. वसवो रुद्रा आदित्या उपरिस्पृशं मोग्रं चेत्तारमधिराजमक्रन्. अर्वाञ्चमिन्द्रममुतो हवामहे योगो जद्धनजिदत्तजिद्याः. इमन्नो यज्ञं विहवे जुषत्ताच्चकुर्मो हरिवो मेदिनं त्वा. देवीं वाचमजनयन्त देवास्तां विश्वरूपा पचवो वदन्ति. सा नो मन्द्रटमोर्जन्दुहानाधेनुर्वागस्मानुपतुष्टुतैतु. अयं मुहूर्तः सुमुहूर्तोऽस्तु. सुमुहूर्तकाले सूर्यादीनां नवानां ग्रहाणाम् आनुकूल्यफलसिद्धिरस्तु. ध्रुवन्ते राजा वरुणो ध्रुवं देवो बृहस्पतिः. ध्रुवन्त इन्द्रश्चाग्नश्च राष्ट्रं धारयताम्. ध्रुवम् अयं मुहूर्तः सुमुहूर्तोऽस्तु. अस्मद्गुरुचरणारविन्दाभ्यां नमो नमः. सभायै नमः. आचम्य ओं अपवित्रः पवित्रो वा सर्वावस्थां गतोऽपि वा यस्मरेत् पुण्डरीकाक्षं च वाक्याभ्यन्तरश्रुतिः. पुण्डरीकाक्ष पुण्डरीकाक्ष पुण्डरीकाक्षाय नमः. ओं केशवाय स्वाहा. ओं नारायणाय स्वाहा. ओं माधवाय स्वाहा.